బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆర్డినేషన్ కమిటీ సమావేశం. అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపిన గూడూరు ఎమ్మెల్యే. ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి జాతర. భక్తుల సౌకర్యార్థం వాకాడు ఆర్టీసీ డిపో నుంచి 105 బస్సులను కేటాయించినట్లు వెల్లడించిన డిపో మేనేజర్. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ పూర్తి సహకారం అందిస్తుంది స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని తాను ప్రతిపాదించినట్లు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ చెప్పారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులోని శ్రీ ముత్యాలమ్మ జాతరలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సమావేశ మందిరంలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారని, అలాంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వీఐపీల తాకడి ఎక్కువ లేకుండా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునేలా చూడాలని ఆలయ కమిటీకి ఎమ్మెల్యే సూచించారు. అలాగే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతా కుమారి, త్రిమాన కమిటీ చైర్మన్ చిలకూరు దశరథ రామరెడ్డి, ఆలయ ఈవో నవీన్ కుమార్, కమిటీ సభ్యులు సారంగ రమేష్ బాబు, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, నూవరు మధుసూదన్ రెడ్డి, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, వాటంపేటి చంగల్రావు, తహసీల్దారు జయజయరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకుపోయేటువంటి జాతర. ఈ జాతర 3 రోజులు జరుగుతుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల తిరుమలలో అక్కడ జరిగినటువంటి పొరపాటు వల్ల చాలా మంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత సీఎం గారు మనందరినీ పిలిచి కూడా మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో ఆ జాతర జరిగేటప్పుడు అధికారులతో పాటు మీరు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలనేటువంటి మాటలు చెప్పి మమ్మల్ని కూడా చెప్పాడు. ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి దేవాలయం దగ్గర, అంటే పెద్ద దేవాలయాల దగ్గర జరిగే జాతరలో కూడా ఇక్కడే ఉంటూ ఇక్కడ ఏమీ జరగకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని కూడా సీఎం గారు ఆదేశించారు. కాబట్టి మొన్న రాలేకపోయినాము. మన గౌరవ సర్కారు గారు, మా డిఎస్పీ గారు, మిగతా అధికారులందరూ కూడా ఆల్రెడీ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ వారికి ఎవరు ఏం చేయాలో కూడా చెప్పారు. నా దృష్టికి మన ఈ కోర్టు నుంచి సిద్ధవరం రోడ్డు కావాలని అయితే డబ్బులు లేవని చెప్తే నేనే మా ఎంపీఓ గారిని రిక్వెస్ట్ చేసి దానికి కూడా 5 lakhs అవుతుందంటే అది కూడా చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా ఇక్కడ వాలీబాల్ పోటీలు, కబడ్డీ పోటీలు కూడా ఎప్పుడు లేని విధంగా ఏ సంవత్సరం కూడా అలాంటి క్రీడలు పెట్టలేదు. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తాం. దానికి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆర్ఎండ్బి వాళ్ళు ఉన్నారు, అలాగే పంచాయతీరాజ్, ఇరిగేషన్, అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు, ముఖ్యంగా పోలీస్. ఎందుకంటే ఈ జాతర పరిష్టంగా నిర్వహించాలంటే పోలీసు వారి సహకారం 90% ఉండాలమ్మా. మీరు పూర్తి సహాయ సహకారం చేస్తే ఖచ్చితంగా జాతర సక్సెస్ అవుతుంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మా డిఈ గారు, ఏడీ గారు ఉన్నారు. మీరు కూడా ఎక్కడ కూడా విద్యుత్ అంతరం లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మీ పై ఉంది. అలాగే ముఖ్యంగా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడ కూడా ఈ బెడ్ షాపులు లేకుండా జాతరలో కొద్దిగా కట్టుదిట్టంగా ఉండమనేది మంచిది. ఈరోజు కూడా ప్రజల్లో చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎక్సైజ్ వాళ్ళు దీనికి ఒక సవాలుగా తీసుకొని ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఆడవాళ్ళు చాలా మంది భక్తులు వస్తుంటారు. కాబట్టి తాగేసి వీళ్ళు టీనేజ్ పిల్లలు వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కూడా లేకుండా చేయాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నా. అట్లాగే గౌరవ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్నాను. దయచేసి 3 రోజులు మాత్రం బస్సు
బస్సులు ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా పోవాలని నేను ఆరోగ్య గారి పిలిచి దీనిపైన సమీక్షించడం నీకు ఖచ్చితంగా పల్లె వెలుగు బస్సులన్నీ కూడా ఖచ్చితంగా ఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల నుండి కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ భక్తులు ఇక్కడికి వచ్చి తల్లిని దర్శనం చేసుకుని పోయే విధంగా కూడా ఏర్పాటు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ జాతరలో ఒక ఫెస్టివల్ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో పెద్దలు సత్యన్న గారు, అలాగే బీజేపీ నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరిని గవర్నమెంట్ నియమించడం జరిగింది. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ జాతర మొత్తం జరిగే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి అందరూ నాయకులు కానీ ప్రజలు కానీ ఈ జాతరని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అట్లాగే గతంలో ఇప్పుడు కూడా ఈ తల్లి తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ చిల్లకూరు దశరథరామరెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి నవీన్ కుమార్ అర్చకుల సమక్షంలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు శాలువాలు, పూలమాలలతో ఆలయ సత్కారాన్ని అందించారు. భక్తులకు అందించాల్సిన సౌకర్యాలను గురించి ఆరా తీశారు. भवति सर्वैश्वर्यं भवति शतमिति शतं संवत्सरं दीर्घमायुः श्यामपददेवताभ्यो नमः अनुग्रहाः सिद्धिरस्तु కొంచెం అంటే వస్తున్నా ఒక్క నిమిషం వెళ్ళిపోతాను ఇస్తాను సార్ బయట పక్క చెప్పచ్చు సార్
తిరుపతి జిల్లా చిల్లకూరు మండల తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి జాతర ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వాకాడు ఆర్టీసీ డిపో నుంచి 105 బస్సులను కేటాయించినట్లు డిపో మేనేజర్ పెంచులయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకాడు డిపో నుండి 25 బస్సులు, గూడూరు డిపో నుండి 30 బస్సులు, వెంకటగిరి సోళ్లూరుపేట డిపోల నుండి 10 బస్సులు, నెల్లూరు 1 డిపో నుండి 30 బస్సులు వస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్లను కోట నుండి తూర్పు కనుపూరుకు 35 రూపాయలు, నాయుడుపేట నుండి తూర్పు కనుపూరుకు 60 రూపాయలు, సూళ్లూరుపేట నుండి తూర్పు కనుపూరుకు 90 రూపాయలు, గూడూరు నుండి తూర్పు కనుపూరుకు 45 రూపాయలు ఉన్నాయన్నట్లు తెలిపారు. ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ప్రయాణికులకు తెలియజేశారు. మొత్తం 105 బస్సులు అయితే మేము ఆపరేట్ చేస్తున్నాము. మరి ఆ సందర్భంలో గూడూరు డిపో నుంచి 30 బస్సులు వస్తాయి. అదే వెంకటగిరి డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. తర్వాత వాకాడ్ డిపో నుంచి 25 బస్సులు పెడుతున్నాము. తర్వాత సూలూరుపేట డిపో నుంచి 10 బస్సులు వస్తాయి. అదేవిధంగా నెల్లూరు 1 10 బస్సులు వస్తాయి. నెల్లూరు 2 నుంచేసి ఒక 15 బస్సులు వస్తాయి. నెల్లూరు 1 నుంచి కూడా 15 బస్సులు వస్తాయి. ఈ బస్సులన్నీ కూడా తూర్పు కనుపూరు జాతరకి ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము సక్సెస్ఫుల్గా ప్రయాణికుల యొక్క అవసరత తీర్చి అన్ని బస్సులు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము ప్రయాణికులకి సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేసాము. అది మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి సార్. కోట కనుపూరు వచ్చేసి 35 రూపాయలు, గూడూరు కనుపూరు వచ్చేసి 45 రూపాయలు. అదేవిధంగా కనుపూరు వచ్చేసి 35 రూపాయలు. నాయుడుపేట తూర్పు కనుపూరు వచ్చేసి 60 రూపాయలు. సూలూరుపేట తూర్పు కనుపూరు వచ్చేసి 90 రూపాయలు. ఇవన్నీ కూడా ప్రయాణికులకి అంటే 1.5 ఫేర్ అవన్నీ కూడా ఏం లేకుండా నార్మల్ ఫేరే అరేంజ్ చేయటం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణికులు సహకరించి ఆ సద్వినియోగాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను. ఓకే సార్. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ పూర్తి సహకారం అందిస్తుందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఆర్ఏ శ్రీనివాసులతో కలిసి ఆయన సందర్శించారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 2వ దశ పనులకు 3.90 కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చాయని రాబోయే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మే 6 నుంచి 13వ తేదీ వరకు జరిగే తిరుపతి గంగ జాతరను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సుగడమ్మ షాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాంతారాం, సామంజి శ్రీనివాస్, రాజారెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ₹14 కోట్ల అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాముల వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే ₹3,75,00,000 ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఈ మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ
బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తూ ఆత్మకూరు పట్టణంలో పండుగ వాతావరణంలో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 60 లక్షల రూపాయలు విలువ చేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రైసైకిళ్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పంపిణీ చేశారు. ఈ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో దాదాపు ఇప్పటి నేను కూడా తిరుగుతూ వచ్చాను ప్రభాకర్ రెడ్డి గారితో కలిపి. వారందరికీ ఎవరెవరికి ఇచ్చారు, న్యాయబద్ధంగా ఉందా లేదా, నిజమైన వికలాంగులకు ఇచ్చారా అని వారు స్వయంగా చూడటం జరిగింది. ఈ 150 మంది ఇంకా వాళ్లే కాదు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా అర్హత ఉండి మా నామ్స్ ప్రకారం వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. విశాలమైనటువంటి ఆలోచన, దృక్పథం, సేవా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మన పార్లమెంటు సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి రావడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయం. ఇది ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో చాలా అరుదైన విషయం కూడా. ప్రభాకర్ రెడ్డి గారికి ఈ అంగవైకల్యం కలిగినటువంటి అనేక మంది, వందల మంది ఇక్కడికి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారందరి తరఫున కూడా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతల్ని, ధన్యవాదాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాం. ఈరోజు ఇది ఒక మంచి సుదినం. ఇటీవలనే ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉండే, అయితే చాలా కార్యక్రమాలతో ఆ రోజు ఆలస్యం అవుతుందని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మరి వారికి పార్లమెంట్ కూడా ఉంటుంది కాబట్టి శని ఆదివారాలు మాత్రమే వారికి ఖాళీ ఉంటుంది. మాకు కూడా 21వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలున్నాయి, మేము కూడా రాలేని పరిస్థితి ఉన్నది. అందుకని ఎంపీ గారిని కోరితే ఈరోజు ఆదివారం పార్లమెంటు ఉండదు, మీకు కూడా సమావేశాలు అయిపోతాయి కాబట్టి నేను తప్పకుండా వస్తాను, ఆత్మకూరులో అందరినీ కలుద్దాం, దీనితో పాటు ఆత్మీయ సమావేశంలో పాల్గొంటానని చెప్పి వారు అనుకొని దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. అలాగే సోమశిల హై లెవెల్ కెనాల్ గురించి చెప్పాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి మొదటి విడతలోనే 2 రిజర్వాయర్లు తీసుకుని పనులు చేయండి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చి ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడుతున్నారు, ఈ సీజన్లో మొదలవుతాయి. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ప్రధానమైనవి 1-2 చెప్తాను. మనకి గతంలోనే ఐటీఐ స్కూల్ని మనం సంగం మండలంలో పెట్టాం. ముఖ్యంగా సంగం మండలం వాళ్ళకి ఐటీఐ స్కూల్ సంగం మండలంలో పెడితే అక్కడ భవనాలు లేక తెచ్చి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో మొదటి అంతస్తులో తాత్కాలికంగా పెట్టి ఇప్పటికి 6-7 సంవత్సరాలు గడిచిపోయింది. భవనాలు ఎవరు, కొత్త స్కూల్ దాని ప్రాంతంలో ఎక్కడిచ్చామో అక్కడికి తీసుకువెళ్ళాం. అందుకని ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం, నేను అందరం కలిసి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారైన నారా లోకేష్ గారితో మాట్లాడాం. భవనాలు కొందరు దాతలు ముందుకు వచ్చి ఇస్తామంటున్నారు, అవి తీసుకొని దానికి దాతల పేరుతోటి ప్రభుత్వ ఐటీఐని పెడదామని అంటే లోకేష్ గారు వెంటనే స్పందించి వారు ఒప్పుకున్నారు. నిన్ననే ల్యాంకో కంపెనీ మన ప్రాంతం వాళ్ళు, లగడపాటి రాజగోపాల్ గారు, వారి తండ్రి గారి పేరుతో వారు కట్టిన వృద్ధాశ్రమం సంబంధించినటువంటి భవనాలు సంఘంకు వస్తూ ఉంటే మనం నెల్లూరు నుంచి బుచ్చి దాటిన తర్వాత ఆ పెద్ద భవనాలు దాదాపు 8-9 కోట్ల రూపాయల భవనాలు వాళ్ళు ఇచ్చారు. నిన్ననే లేఖ కూడా పంపించారు. లోకేష్ గారికి కూడా లేఖ అందింది. త్వరలో దాని మీద జీవో విడుదలయ్యాక ఈ 3 మాసాల సెలవులు కాబట్టి ఈ 3 మాసాల్లో దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేసి సంఘం ఐటీఐని సంఘంలోనే ఏర్పాటు చేయడానికి
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలో అక్కడే భవనాల్లో సొంత భవనాలు మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేశారు. వాళ్ళ పేరు మాత్రం ఆ భవనాలకి కాలేజీకి పెడతాం, వాళ్ళు పెట్టబోతున్నారు. ఇంకా మన 100 పడకల ఆసుపత్రి ఉంది. ఇటీవలనే సోదరులు భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో మాట్లాడాం. ఆయన కూడా త్వరలో రాబోతున్నారు. ఇవాళ సాయంత్రం నాకు కూడా హాస్పిటల్ రివ్యూ ఉంది. ఈ ఆసుపత్రిని ప్రభుత్వ ఆసుపత్రిగా గతంలోనే మనం నిర్ణయించిన ప్రకటన జరగలేదు. ఆర్డర్స్ ఇచ్చాం, జీవోలు ఇచ్చాం, ప్రకటన జరగలేదు. త్వరలోనే ఆయన వచ్చి అది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కింద దాన్ని ఆయన ప్రకటించడానికి స్వయంగా వస్తున్నారు. రావడమే కాదు, ముందుగా ఈ సంవత్సరం ఒక 50 పడకల ఆసుపత్రికి దాన్ని పెంచడానికి, పై సంవత్సరం ఒక 50 పడకల ఆసుపత్రికి, మొత్తం మీద ఆత్మకూరు ఈ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిలో 200 పడకల ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దబోతున్నాము. దీనికి అంతటికీ పార్లమెంటు సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గారు, నేను, ఇప్పుడు మా రవిచంద్ర గారు కలిశారు. అందరం కలిసి దీన్ని వెంటనే పనులు చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్ననే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ మనం పాలిటెక్నిక్ భవనాల్లో ప్రారంభించాం. ఇటీవలే ముఖ్యమంత్రి గారు స్కూలే కాదు దాన్ని అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ చేయండి, బీసీ బాలికల రెసిడెన్షియల్ కాలేజీని దాన్ని జూనియర్ కాలేజీ కింద మారుస్తూ ఆదేశాలు ఇచ్చారు. దానికి కూడా అవసరమైన భవనాల్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఆ భవనాలు కూడా మొదలు పెట్టాలని ఒక నిర్ణయం. త్వరలోనే ఐటీఐ, కొత్త ఐటీఐ మనం 2-3 నెలల్లో ప్రారంభించుకోబోతున్నాం. దానికి స్వయంగా నారా లోకేష్ గారిని మనం టెక్నికల్ విద్యాశాఖ మంత్రిగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారి చేతులతో దాన్ని ప్రారంభించడం ఒకటి, మన బీసీ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీకి శంకుస్థాపన, ఇక్కడనే ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన, ఇలాంటి పెద్ద కార్యక్రమాలన్నీ కూడా వారి ద్వారా, వారి చేతుల మీదుగా ప్రభాకర్ రెడ్డి గారు, నేను, మరి అలాగే రవిచంద్ర గారు, మన మంత్రి నారాయణ గారు అందరం కలిసి ప్రయత్నం చేసి జూలై మాసానికంతా ఈ పెద్ద కార్యక్రమాల్ని మన ఆత్మకూరు నియోజకవర్గంలో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ, ఇప్పటికే మున్సిపల్ శాఖ ద్వారా 53 కోట్ల రూపాయలు మన ఆత్మకూరు మున్సిపాలిటీకి వచ్చింది. నిధులున్నాయి. త్వరలోనే ప్రణాళిక తయారు చేసి పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పలకరించి ఆ ఆనందం వేరు. ఇప్పుడు చేసిన దానికి నా ఓటుడికి కూడా ఇంకా చెయ్యాలా అనిపిస్తుంది. ఎందుకంటే లోకల్ గా ఉండేది ఒక ఎమ్మెల్యేకి తెలిసినంత నాకు తెలీదు. రామనారాయణకి తెలిసిన పేర్లతో సహా అన్ని ఊర్లతో సహా చెప్పగలుగుతున్నాడు. నేను చేయలేనని, కానీ తోటే నాతో రావడం, అందరినీ పలకరియడం, ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చెయ్యాలా ఇటువంటి పనులు, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం ఇది కలుగుతుంది. ఇంకా 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 3 కూడా పూర్తి చేస్తాను. ప్రతి దగ్గర కూడా నేను గమనిస్తున్నాను, వాళ్ళ మొహాల్లో చాలా ఆనందం. కలయిక, కదలడం అనేది ప్రతి ఒక్కరికి మూమెంట్, ప్రతి ఒక్కరికి అదనేది ఉంటే వాళ్ళ చిన్న మనసు పెద్ద మనసు, లేదంటే మనం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు కూడా చిన్న మనసు. ఈరోజు మనము ముందుకు పోగలుగుతాం, కదలగలుగుతాం, మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం అనేది ఒక పెద్ద మనసు కలిగిస్తున్నాం. అదే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఇప్పుడు ఈ ట్రైసైకిల్స్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది, మనము కూడా ఏదన్నా చెయ్యాలా, చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీ మనసుల్లో కలగాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఈరోజు ఇంకా మేము ఇవ్వాల్సినవి ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఇస్తాము. ఎందుకంటే ఈ మా టీము సర్వే చేసినప్పుడు ఎవరినైనా మిస్ చేసి ఉంటారు, లేదంటే ఇళ్లలో లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంతమంది అయినా కానీ ఆ ట్రైసైకిల్స్ కూడా
మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. సో మీ అందరినీ కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరిని కూడా దాన్ని వాడుకోమని చెప్తున్నాం. వాడుకొని మీరు పెద్ద మనసు చేసుకొని మీరందరూ బాగుండాలా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆర్డినేషన్ కమిటీ సమావేశం. అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపిన గూడూరు ఎమ్మెల్యే. ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి జాతర. భక్తుల సౌకర్యార్థం వాకాడు ఆర్టీసీ డిపో నుంచి 105 బస్సులను కేటాయించినట్లు వెల్లడించిన డిపో మేనేజర్. తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ పూర్తి సహకారం అందిస్తుంది, స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.